నేను తనకు సంబంధించిన వస్తువుని నా దగ్గర పెట్టుకున్నాను. దానికోసమైనా తను నన్ను వెతుక్కుంటూ మాల్ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు తన్ని ఏదోలా మీకు అప్పచెప్పేస్తాను. నాలాంటి సెలబ్రిటీకి నువ్వు సెకండ్ వైఫ్ మాత్రమే, నువ్వు సెలబ్రిటీవి కాదు. ఎస్ డార్లింగ్, యూర్ రైట్. పెద్ద రోజీ ఫోటో నీ ఫోన్లో ఉందేంటి? ఎప్పటిది ఫోటో? ఎప్పటిదో అయితే ఇప్పుడు నీకెందుకు చూపిస్తాను నందిని? అంటే ఎస్, నీ ఊహ నిజమే. లేటెస్ట్ గా తీసిన హాటెస్ట్ ఫోటో. అంటే పెద్ద రోజు ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తుందా? లేకపోతే లడ్డూలు చేస్తుందా? ఉంటున్న ఊరి నుంచి ఖాళీ చేసింది. ఆస్తులు పెంచుకుంటూ పోతున్న వినోద్ కి అండగా నిలబడింది. వినోద్ కా? అంటే వినోద్ కంపెనీలో చేరిందా? ఎస్. అంటే ఆవిడ సిటీకి వచ్చేసిందా? కాదు, వినోద్ కంపెనీయే అక్కడికి విస్తరించింది. వినోద్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వు నీ సిద్ధు గొడవలో పడి నీ ప్రత్యర్థుల్ని పట్టించుకోవడమే మానేశావు. ఇప్పుడు వినోద్ మహబూబ్ నగర్ లో తన కొత్త కంపెనీ ఓపెన్ చేశాడు. ఆ కంపెనీని రోజీ దగ్గరుండి డెవలప్ చేస్తోంది. అంటే అమ్మమ్మ మనవడితో కలిసిందా? అవును నందిని. వినోద్ నన్ను దెబ్బ కొట్టిన దగ్గర నుంచి వినోద్ మీద నిఘా పెట్టాను. ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. మహబూబ్ నగర్ లో కొత్తగా ఓపెన్ చేసిన కంపెనీకి ఒక పెద్ద డీల్ వచ్చింది. ఆ డీల్ వాళ్ళు చెయ్యాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చాలా మంది కావాలి. కానీ ఎవరూ లేకుండానే వినోద్ ఆ డీల్ కంప్లీట్ చేసేశాడు. ఎలా చేయగలిగాడా అని ఎంక్వైరీ చేస్తే ఆ సక్సెస్ వెనుక పెద్ద రోజీ చేయి ఉందని తెలిసింది. అంటే ఇక్కడ విడిపోయినట్టు నటించి అక్కడ కలిశారన్నమాట. ఇక్కడ పడిపోయిన బిజినెస్ సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకుంటున్నారన్నమాట. తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, నీ సామ్రాజ్యాన్ని తుంచేస్తుంది కూడా. అవును నందిని, ఇప్పుడు పెద్ద రోజీ దెబ్బతిన్న పులి. ఆ పులికి ఆలోచన ఎక్కువ. నీ దెబ్బతో కసి కూడా ఎక్కువైపోయింది. తన మనవరాలిని ఎలాగైనా నీకంటే గొప్ప పొజిషన్లో చూడాలని తాపత్రయపడుతోంది. ఇప్పుడు తనకి అవకాశం గాని దొరికిందంటే నిన్ను ఇక్కడ తొక్కితే అమెరికా పక్కన అట్లాంటిక్ లో తేలుతావు. నేను తేలడం కాదు, ఆవిడ్నే ముంచేస్తాను, పాతాళానికి తొక్కేస్తాను, మళ్ళీ పైకి రాకుండా చేస్తాను. నువ్వు కొట్టే దెబ్బ పెద్ద రోజుకే కాదు నందిని, నా ఈగోని దెబ్బ కొట్టిన వినోద్కి కూడా తగులుతుంది. మేడం, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎందుకు వచ్చారు? ఇంకొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పటికే 2 రోజులు సెలవు పెట్టాను సార్. అయితే ఏమవుద్దు మేడం, అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు కనీసం వారం 10 రోజులైనా రెస్ట్ తీసుకోవాలి. అన్ని రోజులా? నేను సార్తో మాట్లాడి మీకు జీతం కట్ కాకుండా చూస్తాను. నేనొచ్చింది జీతం కట్టవుతుందన్న భయంతో కాదండి, పని మీద గౌరవంతో, ఇష్టంతో. అయినా వర్కర్స్ డబ్బు కోసమే మనకి పనిచేస్తే కంపెనీ డెవలప్ అవ్వచ్చా? కానీ కంపెనీ డెవలప్ అవ్వాలని పనిచేస్తే ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయి. చాలా బాగా చెప్పారు మేడం. మీలాంటి వారు కంపెనీకి ఒకరున్నా భారతదేశం భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది. ఓకే సార్. జాగ్రత్త మేడం.
రోజీ, నీకు తెలిసిన పనిని బిజినెస్ గా మార్చుకున్నావని తొక్కేస్తే వదిలేసిన పనిని మళ్ళీ మనవడితో కలిసి మొదలు పెట్టావా? చూస్తా ఎలా ఎదుగుతావో చూస్తా. నీతో పాటు నీ మనవణ్ణి తొక్కేస్తా. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి రమ్మంది. వచ్చి అరగంట అయింది. ఈ నందిని ఇంకా రాలేదు. నిజంగానే ఏదైనా చెప్పడానికి పిలిచిందా? నన్ను ఫోన్లు చేయడానికి రమ్మందా? అయినా తను ఎలాంటిదో తెలిసి తన మాటలు నమ్మి నేను ఇక్కడికి రావడం నా బుద్ధి తక్కువ. హలో బ్రదర్. ఏంటి వెళ్ళిపోతున్నావు? రాననుకున్నావా? నేను నీలా ఖాళీగా ఉన్నాననుకున్నావా? లేదా ప్లాన్ లేస్తూ పక్క వాళ్ళ ఆస్తులన్నీ కొట్టేసే పనిలో ఉన్నాననుకున్నావా? నేను కష్టపడి పని చేస్తూ సంపాదించుకుంటున్నాను. సంపాదిస్తున్నావు, బాగా సంపాదిస్తున్నావు. అమ్మమ్మతో కలిసి చాలా బాగా సంపాదిస్తున్నావు. అమ్మమ్మ ఏంటి నాకెలా తెలిసిందా అని షాక్ అవుతున్నావా? అసలేం తెలుసుకున్నావు? నీ అమ్మమ్మ నువ్వు కలిసి బిజినెస్ చేయడం నాకు తెలియదనుకున్నావా? ఏ ఏం మాట్లాడుతున్నావు? అమ్మమ్మ నేను కలిసి బిజినెస్ చేయడం ఏంటి? నేనే పెద్ద నటిని, నువ్వు నా దగ్గర నటిస్తే ఎలా రా బ్రదరు? ఏ నటించడం ఏంటి? హలో బ్రదర్, ఇంటి నుంచి నేను గెంటేశాక పెద్ద రోజు ఎక్కడుందో తెలుసుకుని అక్కడ బిజినెస్ ని ముంచేశాక ఇప్పుడు ఎక్కడ తేలిందో తెలియదనుకున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతోందా? నువ్వు కొత్తగా పెట్టిన బ్రాంచ్ లో పెద్ద రోజుని నేను చూశాను బ్రదర్. అమ్మమ్మని నువ్వు నా ఫ్యాక్టరీలో చూసావా? ఎస్ చూశాను. ఎప్పుడు? చూశాకే అక్కడి నుంచి నీకు ఫోన్ చేశాను. నీతో కలుస్తుందని ఎవ్వరూ ఊహించలేరనుకోవడం మీ భ్రమ. బిజినెస్ లో పెరిగిపోయి నీ చెల్లెలికి ఆస్తులు సంపాదించి పెట్టి నన్ను దెబ్బ కొట్టి తన కోరిక తీర్చుకుంటుంటే నేను తెలుసుకోలేననుకోవడం మీ పిచ్చితనం. తెలిసిపోయింది వినోద్, మీ అమ్మమ్మ గురించి తెలిసిపోయింది. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. వేస్తా, మాస్టర్ ప్లాన్ వేస్తాను. మిమ్మల్ని అందరినీ కలిపి కొడతాను. వస్తా. అమ్మమ్మ నా ఫ్యాక్టరీలో ఉందా? నిజంగా ఇది నిజమేనా? సార్ చెప్పండి సార్. మేనేజర్ గారు ఎక్కడున్నారు? కంపెనీలోనే ఉన్నాను సార్. కంపెనీలోనే ఎక్కడున్నారు? సెకండ్ వింగ్ లో ఉన్నాను సార్. అక్కడి నుంచి వెంటనే ఫస్ట్ వింగ్ లోకి రండి. ఓకే సార్. సంధ్య నువ్వేంటి ఇక్కడ? ఇషా మిమ్మల్ని చూడాలని ఒకటే మారం చేస్తుంటే తీసుకొచ్చాను. ఈషా వచ్చిందా? రండి, కారులో ఉంది. సార్ చెప్పండి సార్.
మేడం గారు బాగున్నారా? బాగున్నానండి. సార్ ఏమైనా అర్జెంట్ పనా? ఆ, నాకు డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. చెప్పండి సార్. మన కంపెనీలో రోజీ అని ఆవిడ వర్క్ చేస్తున్నారా? వినోద్, అవును సంధ్య. మీరు చెప్పండి, ఆవిడ పనిచేస్తున్నారా? రోజీనా? లేదు సార్. చేయట్లేదా? ఏంటి సార్ ఏమైంది? ఆ, మన కంపెనీలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ప్రస్తుతం అన్ని బ్లాకుల్లో కలిపి 600 మంది ఉంటారు సార్. వాళ్ళు ఎవరు రోజీ అని పేరున్న వాళ్ళు లేరా? రోజీ అనే ఆవిడ లేదు కానీ సరోజ అనే ఆవిడ ఉంది సార్. సరోజ? అవును సార్, మొన్ననే సూపర్వైజర్గా జాయిన్ అయ్యారు. మన ఆర్డర్ను ఆవిడే సక్సెస్ఫుల్గా పంపించారు. ఆవిడకే ఆ రోజు రాడ్ కూర్చుకుంది సార్. ఒకసారి ఆవిడ చూపిస్తారా? ఆవిడ ఇల్లు మీకు తెలుసా? ఇల్లెందుకు సార్, ఆవిడ ఇంకా మన కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఇంకా పనిచేస్తున్నారా? అవును సార్, ఆవిడకు పని అంటే చాలా ప్రేమ సార్. అంతలా పనిని ప్రేమించే వాళ్ళను నా ఎక్స్పీరియన్స్లో నేను ఇంతవరకు చూడలేదు సార్. సరే పదండి, ముందు ఆవిడని చూపించండి. రా సంధ్య. నేను వెళ్ళండి. వినోద్, గ్రాని ఏంటి ఇక్కడ పనిచేస్తోంది? వినోద్, గ్రాని ఏంటి ఇక్కడ పనిచేస్తోంది? సంధ్య చూడు సంధ్య, అమ్మమ్మ తన కంపెనీలో తన మనవాడి దగ్గరే వర్కర్ గా పనిచేస్తోంది. చూశాను వినోద్. చూసి కూడా ఆవిడ చేస్తున్న పనిని ఆపకుండా నన్ను ఆపుతావేంటి సంధ్య? ఎలా ఆపుతావు వినోద్? ఎలా ఏంటి సంధ్య? ఆవిడకి చెప్దాం, ఇది ఆవిడ కంపెనీ అని ఆవిడకి చెప్దాం. అంటే ఇప్పుడు నువ్వు ఆవిడతో మాట్లాడతావా? మరి వద్దు వినోద్, అంటే నువ్వు ఆవిడతో మాట్లాడొద్దు. ఏంటి సంధ్య, నీకేమైనా మతిపోయిందా? ఇన్ని రోజుల తర్వాత అమ్మమ్మ కనిపిస్తే కలిసి మాట్లాడొద్దంటావేంటి? నీకు ఆవిడని చూసిన ఆనందంలో, ఆవిడ పని చేయడం చూసిన బాధలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఏంటది? నువ్వు కలిసి మాట్లాడితే రేపటి నుంచి ఆవిడ్ని కలవడం, మాట్లాడడం కుదరదు వినోద్. ఏ? ఎందుకు? ఆవిడ మనకి దూరంగా ఎందుకు వెళ్లిపోయిందో మర్చిపోయావా? మరిప్పుడు నువ్వు కనిపిస్తే మళ్ళీ రేపటి నుంచి ఆవిడ కనిపిస్తుందని ఎలా అనుకున్నావు? అందుకే నువ్వు ఆవిడ్ని కలవద్దు. ఇన్ని రోజుల తర్వాత అమ్మమ్మని చూసి కలవకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది సంధ్య? తప్పదు వినోద్. ఆవిడ ఇక్కడే నీ కళ్ళ ముందే ఉండాలంటే నువ్వు ఆవిడ కళ్ళ ముందు పడకు వినోద్. అలాగే సంధ్య, నేను అమ్మమ్మ ముందుకు వెళ్ళను. కానీ సంధ్య, నేను అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో నాకు అర్థం కావట్లేదు సంధ్య. ఏంటి వినోద్ నువ్వు మాట్లాడేది? నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన అమ్మమ్మ నా దగ్గరే కింది స్థాయిలో పనిచేస్తుంటే చూస్తూ ఏం చేయలేకపోవడం నా దురదృష్టమా, లేక అమ్మమ్మ నా దగ్గరే ఉండడం నా అదృష్టమా సంధ్య? బాధపడకు వినోద్. ఆవిడిక్కడ ఉండడం ఆవిడికి అవసరం, నీకు అదృష్టం అంతే.
అంతకు మించి విషయం గురించి నువ్వింకేం ఆలోచించకు. ఆలోచించను సంధ్య. ఇప్పుడు ఆలోచించడానికి నా మైండ్ కూడా పనిచేయడం లేదు. ప్లీజ్ వినోద్, పద వెళ్దాం రా. పర్వాలేదు సంధ్య, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వెళ్ళు సంధ్య. రిమోట్ ఇవ్వు. ఏయ్, నిన్నే. నా పేరు స్వాతి. ఒక్క రోజుకే పిట్ట కూతకొచ్చిందే. నువ్వేమైనా పుంజువా? నువ్వు పిట్టవే కదా. రిమోట్ ఇలా ఇవ్వు. ఎందుకు? నీకు అనవసరం. ఆయనకు సంబంధించింది ఏదైనా నాకు అవసరమే. ఏ ఆయన? నీకు కాలేని ఆయన. ఆయన నీకెందుకు కాకుండా పోయాడో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. చూడు, మగాడికి నచ్చని పనులు చేసే ఆడాలంటే చిరాకుంటుంది. ఎవ్వరూ మెచ్చని పనులు చేసే ఆడాలంటే అసహ్యం కలుగుతుంది. నువ్వు ఏ కేటగిరీయో తెలుసుకుని సరిదిద్దుకుంటే నీకు ఆయన దగ్గర కాకపోయినా కనీసం నిన్ను దూరంగా పెట్టకుండా ఆయన ఉంటాడు. అబ్బో, మగాళ్ళ గురించి బాగా స్టడీ చేసిందల్లా చెప్తున్నావే. బాగా ఎక్స్పీరియన్సా? సిద్ధు, తిను. ఏంటది? అన్నం సిద్ధు. అది చూస్తే తెలుస్తుంది దానిలో కలిపిన కూరేంటా అని. వంకాయ కర్రీ. నాకు వంకాయ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. ఏమండి? ఆగు సిద్ధు. నన్ను అడిగావు, తన్ను అడగలేదే. ఆ కూరేంటో నాకు తెలుసు కాబట్టి. ఎలా తెలుసు? నువ్వు నన్ను ఎంత దూరంలో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను. ఎలా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. తను వండిన కూరంటే నాకు కూడా అంతే ఇష్టం కాబట్టి. మరి ఈ ఫోటో ఏంటి డార్లింగ్? చెప్పు డార్లింగ్, ఏంటిది చెప్పు.